హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అందరూ అప్లై చేసే ఉంటారు. అయితే మనకి ఇప్పుడు 2018 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనకి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకి అవైలబుల్గా వచ్చాయి. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది చిత్రంలో చతురస్రాల సంఖ్యను కనుగొనండి అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో 1 2 3 4 ఉన్నాయి. అలానే ఈ చిన్న సర్కిల్ ఒకటి ఉంది కదా, టోటల్ 5 అనమాట. ఈ 5 తర్వాత ఈ పెద్దదాన్ని ఒకదాన్ని మనం చూసుకుంటే 6, 5 తర్వాత 6 అయిన తర్వాత ఇది ఇంకో ఈ పెద్ద సర్కిల్ ఇది ఉంది కదా స్క్వేరు, ఇది కూడా మొత్తం కలిపి 7. టోటల్ ఆన్సరు మనకు 7 అవుతుంది. నెక్స్ట్, రామసేతు ఈ క్రింది చోట్లలో ఎక్కడ నెలకొంది అని అడిగాడు. ఇది వచ్చేసి మనకి పాక్ జలసంధి అనమాట. పాక్ జలసంధి ఒకసారి బాగా చూడండి. నెక్స్ట్, 2 సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబా వరుసగా 4200. ఇక్కడ రెండవ సంఖ్య ఎంత అని అడిగాడు. ఇది 204 అనమాట. చూడండి, ఇందులో ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక తరగతి గదిలో 60 మంది విద్యార్థుల్లో 29 మంది మ్యాథమెటిక్స్ తీసుకున్నారు, 32 మంది బయాలజీ తీసుకున్నారు. అలానే 8 మంది 2 సబ్జెక్టుల్లో దేన్ని తీసుకోలేదు. ఎంతమంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ మరియు బయాలజీ 2 తీసుకున్నారు అని అడిగాడు. ఒకసారి ఇది కూడా బాగా చూడండి ఫ్రెండ్స్. దీని యొక్క ఆ ఆన్సర్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఎలానో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీలైతే. దీని ఆన్సర్ మనకి 9 అనమాట, 9 మెంబర్స్. నెక్స్ట్, ఒక చేపలు డాష్ గదులు గల గుండెని కలిగి ఉంటాయి. చేపలు మనకి మనిషికి ఒక గుండె ఉంటే చేపలకి 2 గుండెలు ఉంటాయి. ఇది మనకి బయాలజీ నుండి వచ్చింది. బట్ బయాలజీ నుండి వచ్చిన ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాడు ఫ్రెండ్స్, కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్రింది శ్రేణిలో తప్పిన సంఖ్యని కనుగొనండి అన్నాడు. ఇక్కడ 27, 29, 33, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి 57. ఇక్కడ మనకి ఏ మైనస్ అయింది సంఖ్య అని అడిగాడు. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 27, 2, 9, 29, 31 అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 4 యాడ్ అవుతుంది. 4 కాబట్టి ఇక్కడ మనం 27, 2 4, అలానే 4 2 6 చూద్దాము. 6 చూస్తే 6 3 9 అవ్వట్లేదు. 8 2 4 4 8 8 3 8 33కి 8 యాడ్ చేస్తే 41 వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి 41 అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, ఒక వ్యక్తి 1000 జౌల్ పనిని 2 సెకండ్లో చేస్తాడంట. అతను వెచ్చించిన సామర్థ్యం ఎంత అని అడిగాడు. మనకి ఇది వాట్స్లో కావాలి. కింద ఆన్సర్లన్నీ వాట్స్లో ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అంటే ఏంటంటే జౌల్ బై సెకండ్. టైము 2 సెకండ్లు అనమాట. జౌలు 1000 జౌళ్ళు చేస్తాడు. అయితే అతని సామర్థ్యం వాట్స్లో కావాలంటప్పటికి మనం 1000 జౌల్స్ బై సెకండ్ చేస్తే, అంటే 2/1000 చేస్తే ఆన్సర్ 500 వస్తుంది. ఇది ఆన్సర్ 500 వాట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, గివెన్ ద స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 అజ్యూమ్షన్స్ నెంబర్డ్ 1 and 2, consider the statement and the following assumptions and decide which of the assumptions is or implied in the statement అన్నాడు. ఇప్పుడు మనకి మీకు స్టేట్మెంట్లు ఇచ్చి వీటిని అజ్యూమ్షన్స్ ఇవి ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మెటీరియల్ కానీ ఎక్కడైనా చూసినా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. All the species of plants and animals are part of biodiversity and assumes as ecosystems and play major role in the overall health of the environment.
ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. దీనికి 2 టైప్స్ ఎజ్యూమ్షన్స్ ఇస్తాడు. వాటిని మనం అది దానికి సరిపోతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క స్టేట్మెంట్కి ఇప్పుడు మీకు చూపిస్తున్న 2 ఎజ్యూమ్షన్స్ కరెక్టా కాదు చూడండి. ప్రిజర్వ్ ఆర్ క్రియేట్ ఏ బ్యాక్యార్డ్ హ్యాబిట్, సేవ్ యాజ్ మెనీ నేటివ్ ప్లాంట్స్ యాజ్ యూ క్యాన్ వెన్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్స్కేపింగ్ అని అడిగాడు, ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్, వన్ ఆఫ్ ది మేజర్ గోల్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ టు ప్రిజర్వ్ బయోడైవర్సిటీ. ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ కనెక్టెడ్ త్రూ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ, and each time a species becomes endangered or lost to extinction, one more part of the energy flow is lost అని అన్నాడు. అంటే ఇక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఇవి 2 కూడా మనకి ఆ స్టేట్మెంట్కి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి మనకి ఆల్ ద స్పీసీస్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్స్ అండ్ ప్లే మేజర్ రోల్ ఇన్ ద ఓవర్ ఆల్ హెల్త్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అని అన్నాడు. కాబట్టి ఇవి 2 ఎజ్యూమ్షన్స్ అనేవి ఓన్లీ ఎజ్యూమ్షన్ 2 ఈజ్ ఇంప్లిక్టెడ్ అని అవుతుందా, లేకపోతే బోత్ ఎజ్యూమ్షన్స్ 1 and 2 ఆర్ ఇంప్లిక్ట్. ఓన్లీ assumption 1 is implied, neither assumption 1 or 2 is implied. అంటే ఏంటండి, ఈ రెండిట్లోకి ఈ 2 assumptionలోకి ఏం సెట్ అవుతుందని అడిగాడు. దానికి ఆన్సర్ మీరు ఏం చెప్పొచ్చు అంటే మ్యాక్సిమం 1 assumption అంటే ఒకసారి బాగా చూడండి. ప్రిజర్వ్ ఆర్ క్రియేట్ ఏ బ్యాక్యార్డ్ హ్యాబిటేట్, సేవ్ యాజ్ many native plants as you can when building or landscaping. మనం ఏదైనా చెట్లను ఎక్కువగా రక్షించినట్లయితే మనకి న్యాచర్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటుందని ఫస్ట్ దానికి యొక్క మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఓన్లీ 1 assumption ఈజ్ 2 ఈజ్ కరెక్ట్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రిజర్వ్ క్రియేట్ ఏ బ్యాక్యార్డ్ హ్యాబిటేట్, సేవ్ యాజ్ మెనీ నేటివ్ ప్లాంట్స్ అంట. బట్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ టు ప్రిజర్వ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఇచ్చాడు ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ కనెక్టెడ్ త్రూ ద ఫ్లో ఎనర్జీ అంటే ఏంటంటే ప్లాంటరీ ఫుడ్ వెబ్. కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటి, ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ఇంప్లిక్ట్ అని మనం టిక్ చేయాలి. అదే ఆన్సరు. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనం కొద్దిగా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, రాజు అంట తూర్పు దిశలో 4 km నడుస్తాడంట. తర్వాత అతను ఎడమ వైపుకు తిరిగి 3 kilometers నడుస్తాడంట. అతని ప్రారంభ స్థితి నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు అని క్వశ్చన్ చేశాడు. దీనికి చిన్న మనం మ్యాప్ ద్వారా మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా మనం నార్త్ ఈస్ట్, ఇది ఎగ్జాంపుల్, ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. మనకి క్వశ్చన్లు ఏమిచ్చాడు, రాజు తూర్పు దిశలో 4 km నడుస్తున్నాడంట. ఈ తూర్పుగా 4 km నడిచాడంట. నడిచిన తర్వాత అక్కడి నుండి స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎడమ వైపు తిరిగి 3 kilometers నడిచాడంట. అంటే తూర్పు నుంచి నుంచున్నప్పుడు ఎడమ వైపు అనేసరికి మనకేమొస్తుంది, నార్త్ వస్తుంది. ఇక్కడ నార్త్లోని 3 km నడిచాడంట. ఇది 3 km నడిచాక అతను ప్రారంభ స్థితి నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడన్నాడు. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రారంభ స్థితి నుండి అంటే ఇదంతా కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి క్రాస్ ప్రారంభ స్థితి నుండి అంటే షార్ట్కట్గా చూసుకుంటే అతను ఈస్ట్కి నార్త్కి అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నాడు.
తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నాడు అంటే దీన్ని ఈశాన్యంగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా సింపుల్గా. ఇక్కడ 3 అలానే ఇక్కడ 4. ఇక దీనికి పైథాగరస్ థియరీ అప్లై చేసినట్టయితే ఇక్కడ మనకి కర్ణం వాల్యూ కావాలి, కర్ణం కావాలి. కాబట్టి దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అక్కడ ఏసీ స్క్వేర్ మనకు తెలియదు కదా, అక్కడ మనకి తెలిసిందల్లా ఒకటి బీసీ అంటే ఒకటేమో ఒక భుజమేమో 4 స్క్వేర్ ప్లస్ ఒకటేమో 3 స్క్వేర్. దీనికి ఆన్సర్ ఎలా అంటే 4 స్క్వేర్ ఎంత 16. ఇక్కడ మనకి మళ్ళీ 3 స్క్వేర్ ఎంత 9. 16 ప్లస్ 9 ఎంత అంటే 25. దీన్ని ఏసీ స్క్వేర్ కదా కావాలి మనకి. ఏసీకి కావాలంటే ఏసీ కావాలి, ఏ స్క్వేర్ అంటే ఇక 25ని 5 స్క్వేర్ చేస్తే స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ ఏసీ వాల్యూ ఈక్వల్ టు 5 వస్తుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ తూర్పు మరియు ఉత్తరం 5 కిలోమీటర్స్. ఆన్సర్ 5 కిలోమీటర్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బిట్టు నాకు తెలిసినంత వరకు రాంగ్ ఇచ్చినట్టున్నాడు. అన్నీ కరెక్ట్ అని మనం చెప్పలేము, ఒకసారి చూద్దాం, బట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎలాంటి బిట్స్ వస్తున్నాయని మనకు తెలుసుకోవాలి కదా. మీకు ఒక ప్రశ్న తర్వాత 2 ప్రకటనలు ఇవ్వబడినాయి. ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఏ ప్రకటనలు అవసరమో సరిపోతుంది. ఇది కూడా ప్రకటనల మీద ప్రశ్న ఇచ్చాడు, ప్రకటనలు వేస్తున్నాడు. MAN మరియు K వరుసగా నిలబడి ఉన్నారంట. క్రింది సమాచారాన్ని బట్టి మేము పొట్టి నుండి పొడవు వరకు ఏర్పాటు చేస్తే చివరగా ఎవరు నిలుచొని ఉన్నారు అన్నాడు. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారంటండి. ఇక్కడ 4 మెంబర్స్. ఒక్కసారి జస్ట్ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారంట. ఒకటేమో MANK 4 మెంబర్స్ కదా. వీళ్ళు ఒక ఆర్డర్లో ఎలా అంటే కింది సమాచారం బట్టి ఉన్నారు. ఒకటి K కన్నా అంట ఏ పొట్టుగా ఉన్నాడంట. K కన్నా ఏ షార్ట్ అంటే అప్పుడు ఏమొస్తుంది, K కన్నా ఏ అంటే ఇప్పుడు ఏ ఇక్కడ వస్తుంది, K ఇక్కడ వస్తుంది అనుకోండి. ఏ పొట్టుగా ఉన్నాడు, K పొడువుగా ఉన్నాడు. K కన్నా ఏ పొట్టుగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, ఏ కన్నా ఎమ్మక పొట్టుగా ఉన్నాడట. ఈ ఏ కన్నా ఎం పొట్టుగా ఉన్నాడట. అంటే మనకి MAK ఈ విధంగా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు MAK ఈ విధంగా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఆయన ఏ కన్నా ఎం పొట్టుగా ఉన్నాడు అన్నాడు కదా. ఈ విధంగా 2 ప్రకటనలు ఇస్తాడు. అయితే వాటిలో నుంచి మనకు ఆన్సర్ ఇచ్చాడు చూడండి. ప్రకటన 1 మరియు 2 కలిసి సరిపోవు అని ఒకటే, ప్రకటన 2 ఒకటే సరిపోతుంది. సాధించడానికి ప్రకటన 1 మరియు 2 కలిసి సరిపోతాయి, ప్రకటన 1 సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ గురించి K గురించి M గురించి మాట్లాడాడు, బట్ N కోసం మాట్లాడలేదు కదా. N కోసం మాట్లాడలేనప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకటనల ప్రకారంగా మనకు డేటా తీసుకోలేనప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రకటన 1 మరియు 2 సరిపోవు. ఇంకొక ప్రకటన ఇస్తేనే మనకి ఆన్సర్ అనేది మనం రాబట్టడానికి అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ 1. ఇలా కూడా అడుగుతాడు. చాలా ట్రిక్కీ RRB అంటేనే. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇంకో క్వశ్చను. ఒక పనిని 48 మంది అంట 17 రోజుల్లో పూర్తి చేస్తారన్నారు. అదే 6 రోజుల తర్వాత 4 మంది పని వారు వెళ్ళిపోయారట. అప్పటి నుంచి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగారు.
ఇప్పుడు 48-17 రోజుల ముందు పనిచేసేస్తే 6 రోజుల తర్వాత 4 మంది వెళ్ళిపోతే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అంటున్నాడు. మీరు ఎవరైనా దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్. దీని ఆన్సర్ వచ్చేసి మనకు 12 వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎజ్యూమ్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లికేషన్. ఇందాక అడిగిన ఎజ్యూమ్షన్ ఇంప్లికేషన్ ఇదే కదా, సేమ్ స్టేట్మెంట్స్. ద హెడ్ మాస్టర్స్ కాల్డ్ ఫర్ ఏ మీటింగ్ ఫర్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ టు డిస్కస్ ఆన్ డిసిప్లిన్ ఇష్యూస్. హెడ్ మాస్టర్ అంట కాల్ చేశారంట, అంటే ఏంటి, మీటింగ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ని అందరినీ డిస్కస్ చేయండి డిసిప్లిన్ ఇష్యూస్ కోసం. డిసిప్లిన్ ఇష్యూస్ మీద వీళ్ళు మీటింగ్ పెట్టడానికి హెడ్ మాస్టర్ కాల్ చేశారు, మొత్తం ఎవరిని, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరినీ. అయితే అందులో ఎస్యూమ్షన్స్ ఏమిటంటే, దేర్ వర్ సమ్ డిసిప్లిన్ ఇష్యూస్ దట్ వేర్ రేజ్డ్ ఎర్లైర్. అక్కడ ఎస్యూమ్షన్స్ ఏంటంటే దేర్ వర్ సమ్ డిసిప్లిన్ ఇష్యూస్ దట్ వర్ రేజ్డ్, అది ఒకటి. నెక్స్ట్, ద హెడ్ మాస్టర్స్ వాంట్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ దిమ్ టుగెదర్, అది ఒకటి. ఈ రెండిట్లోకి ఏదో ఒక మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవ్వాలి. అయితే బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిక్ట్, అంటే ఏంటి, 2 సరిపోతాయా, ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిక్ట్, ఓన్లీ 2 ఒకటే ఇంప్లిమెంట్ అవుతుందా, ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిక్ట్, ఓన్లీ 1 ఒకటే ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే నేదర్ నార్ 1 ఒకటి అయ్యి ఒకటి అవుతుందా అనేది ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చారన్నమాట. అది లేక ఇదే అని అడిగారు. మనం ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అలానే నాకు తెలిసినంత వరకు ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిక్ట్ అని అనుకుంటున్నా. దెర్ వర్ సమ్ డిసిప్లిన్ ఇష్యూస్ దట్ వర్ రేజ్డ్ ఎర్లైర్. నేను అనుకున్నది ఏంటంటే, మనకు ఆన్సర్ ప్రకారంగా చూస్తే 3 ఆన్సర్ ఉంది. 1 ఈజ్ అంటే ఏంటి, ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిక్ట్. ఆన్సర్ 3 అంటే ఏంటంటే, దెర్ వర్ సమ్ డిసిప్లిన్ ఇష్యూస్ మీద కాబట్టి మాట్లాడదాం అనుకున్నారు, అది దాని గురించే అని నేను అనుకుంటున్నా. డిసిప్లిన్ ఇష్యూస్ మీద కాబట్టి ఆన్సర్ 1 ఈజ్ ఇంప్లిక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ ఎనేబుల్స్ ప్రొడక్షన్ ఆఫ్ మెటాలిక్ ఫాయిల్స్ అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మెల్లబిలిటీ అనమాట. మెల్లబిలిటీ. ఈ క్రింది ప్రకటనలను నిర్ధారణలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రకటనలు తర్కంగా అనుసరిస్తున్న నిర్ధారణలు ఎంచుకోండి. ప్రకటనలు నీలంగా ఉన్నవన్నీ రంగులే, అన్ని రంగులు ఛాయలే అన్నాడు. నీలంగా ఉన్నవన్నీ రంగులేనంట, అలాగే అన్ని రంగులు ఛాయలే అన్నాడు. అప్పుడు కింద నిర్ధారణలు ఏంటంటే, నిర్ధారణ 1 మాత్రమే అనుసరిస్తుంది, ఏ నిర్ధారణలు అనుసరించలేదు, నిర్ధారణ 2 మాత్రమే అనుసరిస్తుంది, అన్ని నిర్ధారణలు అనుసరిస్తున్నాయి అని అడిగాడు. ఇక్కడ A1 ఇచ్చాడు, B1 ఇచ్చాడు. నీలంగా ఉన్నవన్నీ రంగులే అంట, అన్ని రంగులు ఛాయలే అంట. ప్రకటనలు ఆ విధంగా ఇస్తే నిర్ధారణ ఏ విధంగా చేయొచ్చు? అన్ని రంగులు ఛాయలే, నీలంగా ఉన్నవన్నీ రంగులే కదా మరి, అన్ని రంగులు ఛాయలే. ఇప్పుడు నిర్ధారణ 1 మాత్రమే అనుసరిస్తుందా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఒకసారి ఆన్సర్లో చెక్ చేద్దాం. నాకు పెద్దగా ఐడియా లేదు. 15th ఆన్సర్ 4 అంటున్నాడు వీడు. అన్ని నిర్ధారణలు అనుసరిస్తున్నాయి, అన్ని నిర్ధారణలు అనుసరించవచ్చు, ఎందుకంటే నీలింగా ఉన్నవన్నీ రంగులే, అన్ని రంగులు కూడా ఛాయలే అవ్వచ్చు. ఓకే, ఆన్సర్ 4. నెక్స్ట్,
ఇక్కడ ఈథేన్ యొక్క ఎలక్ట్రానిక్ డాట్ మరియు అడ్డుకోత నిర్మాణాలను వీటిల్లో ఎంపిక చేస్తుంది అని అడిగాడు. ఎలక్ట్రాన్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అడుగుతున్నాడో. మనం యాక్చువల్గా 10th క్లాస్ బేసిక్ లెవెల్ అనుకుంటాం, బట్ ఇది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. చూసారా, దీని యొక్క ఈథేన్ యొక్క ఎలక్ట్రానిక్ డాట్ మరియు అడ్డుకోత నిర్మాణం వీటిల్లో ఏ ఎంపికను సూచిస్తుంది అని అడిగాడు. ఒకసారి చూడండి దీనికి ఆన్సర్ ఏమవుతుందో. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ 1 అంట. చూద్దాం, ఇది ఆన్సర్ 1. ఒకసారి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 17, ఎఫ్ అను వ్యక్తి ఎస్ మరియు డి యొక్క తండ్రి, డి యొక్క మేనత్తకు కూతురు ఈ మరి ఎఫ్కు ఈ ఏమవుతుందని అడిగాడు. ఎఫ్ అనే వ్యక్తి అంట ఎస్ మరియు డి యొక్క తండ్రి అంట. ఈ ఎఫ్ ఉన్నాడు కదా, ఈ ఎస్కి డికి తండ్రి అంట. అయితే డి యొక్క మేనత్తకు కూతురు ఈ అంట. ఓకే, డి యొక్క మేనత్తకు ఈ కూతురట. ఈ మరి ఎఫ్ ఈ కూతురు అయినప్పుడు ఎఫ్కు ఈ ఏమవుతుంది అని అడిగాడు. మనమరాలే కదా, సోదరుడు కూతురు, కోడలు అవుతుందేమో కదా. ఎఫ్కు ఈ ఏమవుతుంది, మేనమామ కాదు. ఇక్కడ ఎఫ్కి ఈ ఏమవుతుందండి. ఎఫ్ అనే వ్యక్తి ఎస్ మరియు డి యొక్క తండ్రి, వీళ్ళిద్దరి యొక్క తండ్రి అయినప్పుడు ఎఫ్ డి యొక్క మేనత్తకు డి యొక్క మేనత్ అంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎస్ మరియు డికి ఎఫ్ తండ్రి అయినప్పుడు ఈ డి యొక్క మేనత్ అనేసరికి డికి మేనత్ అయితే ఎఫ్కి ఏమవుతాడు, ఖచ్చితంగా ఎఫ్కి సిస్టర్ అవుతాడు. డి సిస్టర్ అవుతాడు. అదే డి యొక్క మేనత్తకు కూతురు ఈ. డి యొక్క మేనత్తకి ఎఫ్ ఏమవుతాడంటే బ్రదర్ అవుతాడు. అప్పుడు కూతురు అంటే డికి యొక్క మేనత్ యొక్క కూతురు ఈ అన్నాడు. అప్పుడు ఈ మరి ఎఫ్కు ఈ ఏమవుతుందని అడిగాడు కదా. ఈ కూతురు అవ్వదు, అలానే మేనమామ అవడు, సోదరుడు కూతురు అవ్వదు. ఆన్సర్ కోడలు అనుకుంటున్నా, బట్ చూద్దాం ఆన్సర్ ఏంటో. 17, మేనమామ కరెక్టే, బట్ వీడు అడిగింది ఎఫ్కు ఈ ఏమవుతుంది అని అడిగాడు. ఎఫ్కి ఈ ఏమవుతుందని అడిగాడు కాబట్టి అసలు వీడు క్వశ్చన్ రాంగ్ అడిగాడు. ఈకి ఎఫ్ ఏమవుతుంది, ఈకి ఎఫ్ ఏమవుతాడు అంటే అప్పుడు మనం మేనమామ పెట్టాలి. ఇక్కడ కోడలు పెట్టాలి. ఆన్సర్ రాంగ్. ఇలా క్వశ్చన్స్ కూడా కొద్దిగా రాంగ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడినవి. అదేంటంటే యాంగిల్ ఏసిడి విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ యాంగిల్ ఏసిడి విలువ ఎంత ఇచ్చాడో ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ 60 degrees అనమాట యాంగిల్ ఏబిసి వాల్యూ. యాంగిల్ బిఏసి 72 degrees. యాంగిల్ ఏసిబి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees ఉంటుంది కదా. అయితే ఇక్కడ 72 and 60 ఎంత అవుతుందంటే ఇక్కడ మొత్తం మీద ఇంకా బ్యాలెన్స్ ఉంది. 72 and 60 అంటే 2. ఓకే, 12 1 13 132
132 అంటే ఇంకా ఓవరాల్గా 180 degreesకి 48 ఉంటుంది బ్యాలెన్స్, అంటే అక్కడ 48 degrees అనమాట. 180 ఇక్కడ ఆన్సర్లు ఏమి ఇచ్చారు చూద్దాం. 2 మాత్రమే సరిపోతుంది. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 180 - 6. ఓకే, ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు, ఈ సమాచారం ప్రకారం ఏ సరిపోతుందని అడిగాడు, విలువ ఎంత అని అడిగాడు. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 180 - x. ఇదొకటి ఏసీబీ 180 - x ఇదొకటి. నెక్స్ట్ 2 మాత్రమే సరిపోతుంది. ఇదా అని అడిగాడు. అయితే కానీ లేదు, 2 కానీ సరిపోవు, 1 కానీ లేదా 2 కానీ సరిపోతుంది, 1 మాత్రమే సరిపోతుంది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి, మనకైతే ఐడియా లేదు. 18ది ఆన్సర్ 4 ఇచ్చాడు. 1 మాత్రమే సరిపోతుందంట, ఇది మాత్రమే సరిపోతుందట దీని యొక్క విలువ కనుక్కోడానికి. ఒకసారి ఎలాంటి బిట్స్ అన్నీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ ఈజ్ అన్నాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రకారంగా సర్టెన్ మెటీరియల్స్ ఈజ్ లెఫ్ట్ టు రైట్. ఇవి లెఫ్ట్ టు రైట్ ఒక ఆర్డర్లో అనమాట. ఐసు, కిరోసిన్, బెంజిన్, రాక్ సాల్ట్, బెంజిన్, కిరోసిన్, ఐసు, కిరోసిన్, ఐసు, బెంజిన్, రాక్ సాల్ట్, ఐసు, బెంజిన్. నేను అనుకున్నది ప్రకారంగా ఏంటంటే నాకు తెలిసి రాక్ సాల్ట్, ఐసు, బెంజిన్, కిరోసిన్ అనుకుంటున్నా. నేను ఆన్సర్ 4 అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఆన్సర్ ఏమవుతుందో. 19 అదే కరెక్ట్ అనుకుంటున్నా, బట్ మన గెస్ తప్పైంది. రాక్ సాల్ట్, ఐసు, బెంజిన్, కిరోసిన్. ఆన్సర్ 1 ఇచ్చాడు. ఇవి రైట్ రాంగ్ అనేది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చాడు, నిర్ధారణ ఇచ్చాడు. ఈ 20 క్వశ్చన్స్ అనమాట. మిగతావి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. నిర్ధారణ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఒకటి, రేజర్లన్నీ బ్లేడ్లన్నీ లోహాలు అన్నాడు. ఇప్పుడు రేజర్లన్నీ బ్లేడ్లన్నీ లోహాలంట. అయితే లోహాలన్నీ రేజర్లు, నిర్ధారణ ఏమని ఇచ్చాడు, లోహాలన్నీ రేజర్లు, కొన్ని లోహాలు బ్లేడ్లు అన్నాడు. బ్లేడ్లన్నీ లోహాలే అవుతాయి. బ్లేడ్లన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోహాలే. బ్లేడ్లన్నీ లోహాలు అయినప్పుడు ఇప్పుడు దానికి వీడు చెప్పిన ప్రకారంగా చూస్తే రేజర్లన్నీ బ్లేడ్లు, లోహాలన్నీ రేజర్లు అనేదానికి అసలు సంబంధమే లేదు. వాడు ఏమన్నాడంటే రేజర్లన్నీ బ్లేడ్లు అవుతాయి, బట్ బ్లేడులన్నీ లోహాలే అని అడిగాడు. కొన్ని లోహాలు బ్లేడ్లు, 1 మాత్రమే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి. ఆన్సర్ 4 అనుకుంటున్నాను నేను. 20 ఆన్సర్ 2 అంట. ఎస్, మరి కరెక్టే కదా. టూ మాత్రమే సరిపోతుంది, కొన్ని లోహాలు మాత్రమే. సారీ, నేను కింద 1 మాత్రమే సరిపోతుందని, ఇది 1 కదా, సారీ 2 ఆన్సర్ మనం అనుకున్నది గెస్తే, బట్ కరెక్ట్ 2 ఆన్సర్, ఇది కాదు. 2 మాత్రమే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పటి వరకు మనం 20 బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. మనకి ఇంకా లాంగ్ అయిపోతుంది కాబట్టి మనం ఇంకా మొత్తం కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని దయచేసి లైక్ చేయండి.
అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2018 పేపర్ కదా, ఒకసారి కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ బాగా అబ్జర్వ్ చేయండి. మన వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇది నాకు తెలిసినంత వరకు కొంతవరకైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనకి ప్రీవియస్ పేపర్స్ బాగా చేసినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది పెద్ద కష్టంగా అనిపించదు, ఈజీ అయిపోతుంది. అదే నేను ఇచ్చే సలహా. ఎందుకంటే ఇది 2018 పేపర్. ఎవరైనా ఒకవేళ 2018 పేపర్ అనే వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఈ బిట్స్ వచ్చాయి లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది చూసారు కదా, ఇక్కడి నుంచి ఒకసారి చూసేద్దాం. చతురస్రాల సంఖ్యలు అలా అడుగుతున్నాడు. రామ్ సేతు ఎక్కడుంది, నెక్స్ట్ కసాగు మరియు గసాబుల మీద, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వాళ్ళ మీద, నెక్స్ట్ చేపల కథలు గుండ్లు ఎన్ని గుండ్లు, నెక్స్ట్ ఇక్కడ మిస్ అవుతున్న సంఖ్యలు, నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో, ఫ్రేమింగ్ ఎలా అడుగుతున్నాడో, ఇవి రైటా రాంగ్ అనే తర్వాత విషయం ఇవే ఇస్తారని కూడా మనం చెప్పలేము. ఎగ్జామ్ ఇప్పుడు చాలా క్రిటికల్గా అడుగుతున్నాడు కాబట్టి మనం కొంచెం టఫ్గా ప్రిపేర్ అవ్వాలి. బట్ ఒకటి మనం ప్రిపేర్ అవ్వడంలో ఉంటుంది. మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఫాలో అవ్వాలని షేర్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ అందరికీ హెల్ప్ అవుతుంది కదా. ఇది ఏంటంటే ఈ షేర్ చేయడం వల్ల వాళ్ళకే కూడా హెల్ప్ అవుతుంది. 2000 బాగా గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ బోర్డులో నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ ఇచ్చిన 2018 మోడల్ పేపర్ ఇది. ఓకేనా, ఇది విజయ అనేసి పబ్లికేషన్స్ ప్రింట్ చేసింది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనం మంచి మంచి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి మనం పెడదాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే మీకు దయచేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.